యేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి మాట ఈరోజు ఏంటంటే, వాక్శక్తి అనే ఒక మాటను మనం అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని మనం ప్రకటించాలని అనుకున్నప్పుడు, దేవుని వాక్యాన్ని ఎవరైనా ప్రకటించాలి, దేవుని వాక్యాన్ని సువార్తను ప్రకటించాలి, దేవుని వాక్యాన్ని మనం తెలియజేయాలి అని మనం ఆలోచించుకున్నప్పుడు మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక వాక్యం ఏంటంటే, దేవుని ఆత్మ అనేది వాక్శక్తి అనుగ్రహిస్తుంది. ఇక్కడ మన వాక్యంలో మనం చదువుకున్నాం, ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. అన్య భాషలతో వాళ్ళు ఏం మాట్లాడారని మనం చూసుకున్నట్లయితే, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 11వ వచనంలో చదువుకుందాం. క్రేతీయులు అరబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. కాబట్టి వారు వాక్శక్తి వాళ్ళకి అనుగ్రహించిన కొలది, వాళ్ళకి దేవుడు ఎంత అయితే వాక్శక్తిని అనుగ్రహిస్తూ ఉన్నాడో అంత అనుగ్రహించిన కొలది వాళ్ళు ఏం చేస్తున్నారంటే, దేవుని గొప్ప కార్యాలను వివరించుచున్నారు. ఆ విధంగా వాళ్ళు అన్ని భాషలతో మాట్లాడి దేవుని గొప్ప కార్యాలను వివరిస్తున్నారు. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, వాక్శక్తి అనేది దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ ఎవరికైతే మరి దేవుని కార్యాలు వివరించాలని, ఆయన కట్టడలను వివరించాలని, ఆయన వాక్యం ప్రకటించడానికి, ఆయన సువార్తను ప్రకటించడానికి దేవుడు మనకి వాక్శక్తిని అనుగ్రహిస్తాడనే విషయాన్ని మనం స్పష్టంగా మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. అదేవిధంగా మనం ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే ఒక వాక్యాన్ని మనం చదువుకున్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యంతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండిడి. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు కూడా ఆయన ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆయన ఈ విధంగా తెలియపరుస్తున్నాడు. సువార్త ప్రకటించడానికి, సువార్త మర్మాన్ని ధైర్యంగా తెలియజేయడానికి నేను మాట్లాడా నోరు తెరచినప్పుడు, నేను సువార్త మర్మాన్ని ధైర్యంగా ప్రకటించడానికి, మాట్లాడడానికి నేను నోరు తెరిచినప్పుడు, ఏదైతే దేవుడు నాకు తెలియపరిచాడో దాన్ని మాట్లాడవలసినట్టుగా మాట్లాడడానికి, ధైర్యంతో మాట్లాడడానికి వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు అని అపోస్తలుడైన పౌలు కూడా ఇక్కడ దేవుని దగ్గర నుండి దిగి వచ్చేటువంటి ఆ వాక్శక్తిని గురించి ఆయన అడుగుతున్నాడు. ప్రార్థనలో పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకువగా ఉండు అని చెప్పేసి ఇక్కడ కూడా అపోస్తలుడైన పౌలు ఆ విషయాన్ని ఇక్కడ మనకు తెలియపరుస్తున్నాడు. ఇక్కడ కూడా దేవుని యొక్క సువార్త మర్మమును ప్రకటించాలంటే వారికి వాక్శక్తి అనేది వారికి అనుగ్రహించబడాలి. ఆ వాక్శక్తి ప్రభు దగ్గర నుంచి, దేవుని పరిశుద్ధాత్మ దగ్గర నుంచి మనం పొందుకోవాలని, దాని గురించి ప్రార్థన చేయాలని అపోస్తలుడైన పౌలు కూడా ఇక్కడ మనకి తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి మూడవదిగా మనం చూసినట్టయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుని శక్తిని ఆధారం చేసుకొని విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలనని
నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దుష్టాంతములని వినియోగించి తిని. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు ఆయన మాట్లాడిన సువార్త ప్రకటించిన జ్ఞానయుక్తమైనటువంటి తీయని మాటలు చెప్పలేదు. తీయని మాటలు కొంతమంది చెప్తారు, అవి వినడానికి చాలా తీయగా ఉంటాయి. అలాంటి మాటలు ఆయన ఉపయోగించలేదు. కానీ పరిశుద్ధాత్మయు దేవుని శక్తి కనపరిచేటువంటి దుష్టాంతములని ఆయన వినియోగించాడు. మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనం కూడా మనం చూసినట్లయితే, సహోదరులారా, నేను మీ వద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయంతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడను కాను. అంటే దేవుని మర్మమును, దేవుని గొప్ప కార్యాలను మనం ప్రకటించాలి అంటే వాక్చాతుర్యంతో మనం ప్రకటించకూడదు. జ్ఞానాతిశయంతో, అంటే జ్ఞానం అంతా తెలుసు, జ్ఞానాతిశయంతో ఇలాంటి వాటితో అపోస్తలుడైన పౌలు ప్రకటించలేదు. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి డిఫరెన్స్ ఏంటంటే వాక్శక్తి వేరు, వాక్చాతుర్యము వేరు. హల్లెలూయా. వాక్చాతుర్యం అనేది లోక సంబంధమైనది, జ్ఞానాతిశయం అనేది లోక సంబంధమైనది. తీయని మాటలు జ్ఞానయుక్తంగా అంటే జ్ఞానయుక్తంగా అంటే ఎవరు కూడా మరి ప్రశ్నించలేనటువంటి జ్ఞానయుక్తమైనటువంటి తీయని మాటల ద్వారా సువార్త ప్రకటించడం, ఇలాంటివన్నీ వాటి ద్వారా అపోస్తలుడైన పౌలు వినియోగించలేదు. కానీ ఆయన దేవుని యొద్ద నుండి దిగి వచ్చే ఆ వాక్శక్తిని, దాని మీద ఆయన ఆధారపడి దాని కొరకు ఆయన నిరీక్షించి దాన్ని మాత్రమే ఆయన ఉపయోగించాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం దేవుని యొక్క గొప్ప కార్యాలను, దేవుని యొక్క మర్మమును, సువార్తను ప్రకటించాలంటే మనకి వాక్శక్తి అనేది అనుగ్రహించబడాలి. ఆ వాక్శక్తి మనం పొందుకోవడానికి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. అంతేగాని మనం వాక్చాతుర్యంతో కానీ, తీయని మాటలతో కానీ, జ్ఞానయుక్తమైనటువంటి మాటలతో మనము దేవుని సువార్తను మనం ప్రకటించడానికి వినియోగించకూడదని ఈరోజు దేవుని వాక్యాన్ని మనం తెలుసుకున్నాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి ఆయన నామం కనపరచబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతమైన దేవ, కృపగల తండ్రి, ఈరోజు నీ వాక్యాన్ని మేము ధ్యానించడానికి ప్రభువా మాకు ఇచ్చిన ఈ యొక్క మాటను బట్టి స్తోత్రాలు తెలియజేస్తున్నాం. అవును ప్రభువా, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 4వ వచనంలో చెప్పిన రీతిగా వాక్శక్తి, ఆ ఆత్మ వాక్శక్తి వారికి అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలతో మాట్లాడిరి, వారు దేవుని యొక్క గొప్ప కార్యాలను వివరించిరి. కాబట్టి మాకు వాక్శక్తిని ఈరోజు అనుగ్రహించు ప్రభువా. ఎంతమంది అయితే నీ సువార్తను ప్రకటించాలని, ఎంతమంది అయితే నీ కార్యములు, నీ కట్టడలను వివరించాలని ఆశ కలిగి ఉన్నారు, ప్రతి వారి జీవితంలో పరిశుద్ధాత్మ చేత నింపబడి ప్రతి వారు కూడా వాక్శక్తిని వారు పొందుకొని నీ యొక్క కార్యాలను వివరించడానికి సహాయం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.